పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆడపిల్లలపై వరుస దారుణాలు, మైనర్ బాలికలనే ఫోకస్ చేసినటువంటి మూర్ఖులు. మొన్న మదనపల్లి, నిన్న విశాఖ, ఈరోజు హైదరాబాద్. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు రాష్ట్రంలోని మహిళలు నివ్వెరపోయేలాగా చేస్తున్నాయి ఈ దారుణ ఘటనలు. మహిళా లోకానికి వణుకు పుట్టిస్తున్నాయి. అత్యంత భయంకరంగా జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎక్కడ? నార్సింగ్ పరిధిలోని పుప్పాలగూడలో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే స్నేహంగా మారింది. అక్కడ వారిరువురు కూడా వారి కాంటాక్ట్స్ ఇచ్చి పుచ్చుకున్నారు. చార్మినార్ షాపింగ్ కి వెళ్లిన ఆ మైనర్ బాలిక మరొకసారి షాపింగ్ కి వెళ్లేలాగా ప్రలోభించాడు ఈ మైనర్ బాలుడు. ఈ నెల 16వ తేదీన స్కూల్ కి వెళ్తానని తన అమ్మమ్మకు చెప్పి యువకుడిని కలవడానికి వచ్చింది బాలిక. అక్కడే ఒక పెద్ద తప్పు జరిగింది. ఆ బాలికకు మాయమాటలు చెప్పి ఆ మైనర్ బాలుడు ఇమ్రాన్ అనే నేరస్తుని సహాయంతో రాంపల్లిలోని ఇమ్రాన్ తల్లి పేరుపై ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కు తీసుకొని వచ్చాడు బాలికను. అంతేకాదు వారు కాకుండా మరో ఇద్దరి సహాయంతో ఆ బాలికకు బలవంతంగా గంజాయి సిగరెట్లను తాగించారు. ఒక గంట కాదు, ఒక రోజంతా ఆ బాలిక పైన సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ ను చెంచలగూడ జైలుకు తరలించారు. మైనర్ ను జువైల్ హోమ్ కి తరలించారు. మరొకరు పరారీలో ఉన్నారు. బాలిక హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా బాలిక పరిస్థితి విషమంగా ఉంది.